కెనడాలో డెంటల్ క్లినిక్స్ ఎలా ఉంటాయి, $350 వర్త్ గిఫ్ట్స్ ఎందుకు వచ్చినాయో ఈ వీడియోలో చెప్పేస్తాను. అస్సలు స్కిప్ చేయదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో ఇంపార్టెంట్ విషయాలు మీకు తెలుసుకోవడానికి మా కెండకనే ఛానల్ని ఫాలో అయిపోండి. అండ్ వెల్కమ్ టు కెండకనే ఛానల్. ఇదే సెంటనల్ స్మైల్ డెంటల్ క్లినిక్ అండి. ఇది సెంటనల్ అనే ఒక బిల్డింగ్లో ఉంటుంది. ఇది డౌన్ టౌన్కి దగ్గరే ఉంటుంది. మాకు యాక్చువల్లీ అపాయింట్మెంట్ అసలు దొరకలేదు. 3-4 టైమ్స్ చేసినా కూడా లేదని చెప్పింది. లక్కీగా మాకు వాళ్ళ వెబ్సైట్లో 12:30కి ఇలా మీకు ఉందని చూపిస్తే మేము బుక్ చేసుకున్నాం. వెంటనే ఒక 2 minutesలో మాకు కాల్ వచ్చింది, ఇలా లేదు, మా సిస్టమ్ పాడైంది, సో మీరు ఇప్పుడు ఒక 10 minutesలో వస్తే మేము చూడగలమని చెప్పారు. మేము చెప్పాము బాబు ఉన్నాడు, మాకు ఒక 15 minutes అయినా పడుతుంది అంటే ఇట్స్ ఓకే అన్నారు. ఒక 15 minutesలో మేము గబగబా వెళ్ళిపోయాము. అక్కడ ఎక్స్రే మిషన్ ఉంది కదా, తీసేటప్పుడు పిల్లలు ఉండకూడదు అంటే మా వాడికి వచ్చారు. అండ్ ఈమె నువ్వు వీడియోస్ తీస్తున్నావు కదా, ఇట్స్ ఓకే, బట్ ఏ పేషెంట్స్ ఫేస్ కనిపించకుండా తీసుకోమంది. సో ఇంత కష్టపడి నేను మాకు అనేది తీస్తుంటే మీరు ఒక లైక్, సబ్స్క్రైబ్ కూడా చేయరా ప్లీజ్, చేసేయండి. అండ్ కెనడాలో డెంటల్ ఎక్స్పెన్సివ్ అన్నమాట. సో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, సో ఆ ఇన్సూరెన్స్ మీద కవర్ అవుతుంది. మాకు వాళ్ళు ఓన్లీ చెకప్ చేసి ఎక్స్రే తీసి లోపల అన్నీ ఏమున్నాయో చూశారు. దానికి $700 వేశారు. సో అదంతా ఇన్సూరెన్స్లో కవర్ అయిపోతుంది. వితౌట్ ఇన్సూరెన్స్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది. ఇదే నన్ను చూసిన సెక్షన్. నాన్నైతే ఇటు కూర్చోబెట్టారు. సో ఇయర్ రింగ్స్ మొత్తం తీసేయమని చెప్పారు, ఏది ఉంచుకోవద్దని చెప్పారు. ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం. కొన్ని ఫామ్స్ అయితే ఫిలప్ చేసుకొని తీసుకున్నారు. వాళ్ళ ఇన్సూరెన్స్ నుంచి కవర్ చేసుకుంటారు. మీకు ఎవరికైనా డెంటల్ ఇన్సూరెన్స్ కానీ ఇంకా అదర్ ఇన్సూరెన్స్ ఉంటే ఇయర్ అయిపోయే లోపల ముందే మీరు ఇవి యూజ్ చేసుకోవడం చాలా మంచిది. మాలాగా లాస్ట్ వరకు వెయిట్ చేయకండి. క్రిస్మస్ కాబట్టి వాళ్ళు ఫ్రీ గిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారంట. ఫిలిప్స్ ఎలక్ట్రికల్ బ్రషెస్ ఇచ్చారు, దాంతోపాటు చాలానే ఇచ్చారు. సో ఇంటికి వెళ్ళి చూద్దాంలే, ఫస్ట్ ఆకలి అవుతుందని అక్కడ మాల్లో మేము థాయ్ ఎక్స్ప్రెస్లో ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. సో మా వాడైతే స్పూన్స్ ఇంకా అన్నీ జోర్ చేసేస్తూ ఉంటాడు, వీటికి స్టిక్స్ కావాలంటాడు, అన్నీ తీసుకుంటాడు. సో అక్కడ వచ్చేసిన తర్వాత మా బాబుకి ఇంకోటి కావాలండి, ప్లేట్ ఇవ్వంటే ఆమె ఇంకో ప్లేట్ ఎందుకు, నేను సిజర్ తెచ్చి కట్ చేస్తా, 2 ఇస్తా అని చెప్పి 2 వేసి ఇచ్చింది. ఇవే అండి ఆ ఫ్రీ గిఫ్ట్స్. మా వాడైతే తీసే వరకు అస్సలు ఆగట్లేదు. ఇవైతే చాలా బాగున్నాయి. దీన్ని రాగానే ఇంట్లో ఆన్లైన్లో చెక్ చేసాము ఎంత కాస్ట్ ఉన్నాయంటే ఒక్కోటి వచ్చి $180 ఉంది. దీంతో పాటు టంగ్ క్లీనర్ తీసుకునేది కూడా ఇచ్చారు, అండ్ టూత్కి యూజ్ అయ్యేది కూడా ఇచ్చారు, అండ్ లిప్ బామ్ ఇచ్చారు, పేస్ట్ ఇచ్చారు. ఇద్దరికి ఒకేలాంటిదే ఇచ్చారు. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అని ఓపెన్ చేసే లోపలికి మా వాడు మాత్రం ఎగురుకుంటూ వచ్చేసి అమ్మ నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అంటున్నాడు. వాడు అసలు మాట వినట్లేదు. సో ఇది క్రిస్మస్లోని మీకు ఈ ఆఫర్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇలాంటి ఆఫర్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఒక 3-4 monthsలోనే ఈ క్రిస్మస్ డేట్కి బుక్ చేసుకుంటే మీకు ఇలాంటి ఫ్రీ గిఫ్ట్స్ అవకాశం వచ్చేలా ఉంటుంది. బట్ మాకైతే లక్కీగా వచ్చింది. నేను ఇది చూడంగానే ఫుల్ హ్యాపీ. అసలు ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయని నాకు తెలీదు, రవికి తెలుసు అంట, బట్ నాకు లాస్ట్ వరకు తెలీదు. నేను ఫ్రీ గిఫ్ట్స్ అంటే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతానంటే కొనిన దానికన్నా ఫ్రీగా వచ్చిన దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను. అవి చూసుకొని నవ్వుకుంటూ ఉంటాను, బ్లష్ అయిపోతూ ఉంటాను. నాలాగే మీకు కూడా ఎంతమందికి ఫ్రీ గిఫ్ట్స్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. నేను మీకోసం ఆతృతగా తీసి చూపిస్తున్నాను. మా వాడు మాత్రం అస్సలు చూపినివ్వట్లేదు, అన్నీ గ్రాప్ చేసేసుకొని పీకి పడేస్తున్నాడు. అట్లా ఉంటుంది రుద్రాంష్తోని. సో మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.